సుమారు 10-12 మధ్యన గల్లో స్పీకర్ గారు భీమవరంలో ఉంటే వెళ్ళి, అయ్యా నేను ఈ కారణాల వలన, వ్యక్తిగత కారణాల వలన, లేకపోతే నాకున్న కొన్ని సమస్యల వలన ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండలేకపోయాను కనుక నా రాజీనామా అంగీకరించండి అని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ గారి చేతికి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. 23/11/2024 సుమారు 11 గంటల టైంలో 11-12 కనుక మీ అందరికీ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎవరికైతే ఉందో పార్టీ అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ అధిష్టానానికి నా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేయడమే కాకుండా, అయ్యా మీరు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. సార్ మీరందరూ నా అభిమానులే సార్ వ్యక్తిగతంగా. మీడియా ఎంతమంది అభిమానులు ఉండబట్టే మీడియా అంతా వచ్చింది. రేపొద్దున్న పిలిచినప్పుడు తమరు కూడా రండి సార్. 5 ఏళ్ళ పదవీ కాలం కదండి. నేను చెప్తున్నాను, ప్రతిపక్షంలో నిధులు ఇవ్వడండి. ఫోన్ చేసినా ఇండైరెక్ట్గా తెలియదేమీ కాదు. అధికారం అంటే నేను వైఎస్ఆర్సీపీలో చూశానండి. ప్రతిపక్షంగా ఒక ఇన్ఛార్జిగా ఉండి కనీసం ఫైలు ఇన్ఛార్జ్కి ఏం చేయాలి తెలుసా అండి? వాటర్ లిస్ట్ వచ్చింది అనుకోండి, ఇన్ఛార్జ్కి వాటర్ లిస్ట్ పంపాలా. కానీ 23 పార్టీకి రాజీనామా చేస్తే చేయొచ్చు, కానీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయడం ఏంటంటే మా డౌట్ ఏంటి అంటే సేవ చేసేవాళ్ళు ఎవరికైనా అవకాశం లేదు.